నాథ్ గారు వర్ధిల్లాలి. మా ప్రీతం ఆఫీసర్ రమేష్ నాథ్ గారు వర్ధిల్లాలి. అంతే సార్, అంతేలేదు సార్. కేక్ తీయాకన్నా, కేక్ తీయాక, కేక్ వద్దులే, దగ్గరికి కేక్ దగ్గర మైక్ పెట్టాలి సార్, మైక్ పెట్టండి. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ సివిల్ సర్జన్ స్పెషలిస్ట్గా 2000 సంవత్సరంలో పొద్దుటూరు ఏరియా హాస్పిటల్లో రావడం జరిగింది. ఆ తరువాత ఇక్కడ దాదాపు నేను ఒక 12 ఇయర్స్ ఇక్కడ కంటిన్యూస్గా నేను మెడికల్ సూపరింటెండెంట్గా పనిచేయడం జరిగింది. సో ఇక్కడున్న స్టాఫ్తో అందరితో నాకు చాలా అనుబంధమైన సంబంధాలు ఉన్నాయి. వీళ్ళంతా నాకు బంధుమిత్రులు. అలాగే ఈరోజు సంతోషకరమైన విషయం, ఎందుకంటే ఇక్కడ నేను ఒక సివిల్ సర్జన్ స్పెషలిస్ట్గా 2000లో వచ్చి దాదాపు 12 ఏళ్ళు ఇక్కడ పనిచేసి ఈ పొద్దుటూరు హాస్పిటల్ను కూడా దాదాపు 350 పడకల హాస్పిటల్ స్థాయికి తెచ్చే దాంట్లో నేను కూడా ఒక గవర్నమెంట్ పరంగా కృషి చేసి, అంటే అప్పట్లో ఉన్న గౌరవ ముఖ్యమంత్రి గారు అయితేనేమి, అదేవిధంగా ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు అయితేనేమి, మన ఏబీపీ కమిషనర్ గారు అయితేనేమి, వాళ్ళందరూ సహాయ సహకారాలతో అప్పుడున్న జిల్లా కలెక్టర్స్ అందరితో కలిపి ఈ హాస్పిటల్ 350 పడకల హాస్పిటల్ కృషి చేశాము. సో 350 పడకల హాస్పిటల్ రావడంతో ఆటోమేటిక్గా అక్కడ స్పెషలిస్ట్ సర్వీసెస్ బాగా పెరిగినాయి. అదేవిధంగా అందరికీ ఉద్యోగాలు కూడా ఎక్కువ మందికి అవకాశం వచ్చింది. పేషెంట్లకు కూడా సుదూర ప్రాంతాలకు పోకుండా ఇక్కడే పనిచేసే ట్రీట్మెంట్ చూపించడానికి కూడా మంచి అవకాశం వచ్చింది. సో చాలా సంతోషపడినా నేను. కానీ ఉద్యోగరీత్యా మళ్ళీ నేను ప్రమోషన్స్ ఇవన్నీ కూడా రావడంతో నేను ఇతర జిల్లాలకు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోవడం జరిగింది. తిరిగి మళ్ళీ ఇక్కడ ఒక జాయింట్ కమిషనర్గా నేను 2 months అయింది ఛార్జ్ తీసుకొని జాయింట్ కమిషనర్గా. ఫస్ట్ విజిట్ కూడా ఈ కడప జిల్లాలో ఈ పొద్దుటూరు హాస్పిటల్లో రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈరోజు మా ఫ్రెండ్ వాళ్ళ సన్ మ్యారేజ్ ఉంటే ఈరోజు సెలవు పెట్టి, అయినప్పటికీ కూడా ఇక్కడ మేడం గారిని పర్మిషన్ అడగడం జరిగింది. ఈ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ జమ్మూడు చూస్తామని మేడం గారు పర్మిషన్ ఇచ్చారు. సో ఇక్కడ చాలా సంతోషంగా ఉంది నాకు. అందరినీ చూస్తూ ఉంటే ఒక బంధుమిత్రులను పాత వాళ్ళని చూసినట్టు ఉంది. అలాగే నేను ఎప్పుడైతే హాస్పిటల్లో ఉన్నప్పుడు ఏ విధమైన పేదవానికి మంచి సౌకర్యాలు అందజేయాలా, ప్రతి ఒక్క పేషెంట్ కూడా పేదవానికి కూడా మా స్టాఫ్ ద్వారా వాళ్ళ సేవలు అందజేయాలా అనే పోరాటంలో దాదాపు 12 ఏళ్ళు మేము చేశాము. అదే పాత టీం ఉంది కాబట్టి ఇప్పుడు నేను ఒకసారి మొత్తం హాస్పిటల్లోని మొత్తం ఇన్స్పెక్ట్ చేస్తాను. ఎక్కడెక్కడైతే ఏమైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఐడెంటిఫై చేసి ఇక్కడుండే స్టాఫ్కి కూడా దాన్ని స్ట్రెంథన్ చేసి ఆ ఫెసిలిటీస్ అన్నీ కామన్ మ్యాన్కు హెల్ప్ చేసే విధంగా వీళ్ళ ద్వారా, ఎందుకంటే వీళ్ళు ఆల్మోస్ట్ అంతా బాగా పనిచేసే సిబ్బంది కాబట్టి వీళ్ళను బాగా ఎంకరేజ్ చేసి బాగా మోటివేట్ చేసి వీళ్ళని దగ్గర తీసుకొని ఆప్యాయతగా పేదవానికి కామన్ మ్యాన్ సర్వీస్ చేసే విధంగా చేస్తానన్న నమ్మకం ఉంది. అసలు గౌరవనీయులైన మన ఎమ్మెల్యే గారికి కూడా మాట ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఈ హాస్పిటల్లో బాగా మంచి స్థాయిలో పేదవాళ్లకు మంచి స్టాఫ్ ఉన్నారు సార్ చెప్పడం జరిగింది. సో ఇక్కడ కొద్దిమంది స్పెషలిస్టులు అంటే ప్రమోషన్ పోస్ట్లో ఉన్న వాళ్ళు కొన్ని వేకెన్సీస్ ఉన్నాయి. అవన్నీ కూడా ఇప్పుడు ఫిల్ చేయడం జరుగుతుంది. కాబట్టి డాక్టర్ షార్టేజ్ కూడా చాలా మటుకు తగ్గుతుంది. అదే ఎక్విప్మెంట్ కూడా కొన్ని చోట్ల లేవంటున్నారు. అది కూడా నేను ప్రభుత్వం దృష్టిపై నేను చూస్తాను. ఎందుకంటే గౌరవ మన హెల్త్ మినిస్టర్ గారు కూడా దాదాపు మన పొద్దుటూరు మీద కొద్దిగా ఇక్కడే ఉన్నారు కాబట్టి ఆయన కూడా మంచి ప్రేమ ఉంది ఇక్కడ. సో ఏదైనా నేను మన ఎమ్మెల్యే గారి సహకారంతో, మన గౌరవనీయులైన మంత్రివర్యులు హెల్త్ మినిస్టర్ సహకారంతో, అదేవిధంగా మన డైరెక్టర్ సిరిపేట సహకారంతో అన్నీ చేసి ఈ 350 పడకల హాస్పిటల్ ఫుల్ స్థాయిలో మళ్ళీ ఒక్కసారి మొత్తం హాస్పిటల్ యొక్క సిబ్బందిని అయితేనేమి, ఎక్విప్మెంట్ అయితేనేమి అందరినీ బాగా సమకూర్చుకొని మంచి టీం ఉన్నారు ఇక్కడ. సో పేదవానికి మళ్ళీ మంచి న్యాయం అంటే ఇప్పుడు చేస్తున్నారు మెరుగైన సేవలు, కానీ కొన్ని ప్రమోషన్ పోస్టులలో ఆడ కొన్ని స్పెషలిస్ట్ షార్టేజ్ ఉంది కాబట్టి ఇబ్బందిగా ఉంది. అది కూడా త్వరలో మేము 1 month లోపలే ఫిల్అప్ చేస్తున్నాం అవి కూడా. సో ఖచ్చితంగా ఇది నాకు నేను పొద్దుటూరు హాస్పిటల్ కూడా ఒక దత్తత తీసుకున్నట్టు అనుకోవాలి. ఎందుకంటే ఈ హాస్పిటల్ మీద
బాగా నాకు డెవలప్మెంట్ కూడా కారణం ఈ హాస్పిటల్లో సిబ్బంది వీళ్ళ సహాయ సహకారాలు కాబట్టి 12 ఏళ్ళు చేయించారంటే ఆశాభాషతే కాదు. సో అందరికీ ప్రతి ఒక్కరి పేరు నేను కొద్ది తెలియజేస్తూ ఉన్నాను. సో ఇదే స్ఫూర్తితో కూడా పొద్దుటూరు హాస్పిటల్ కూడా స్టేట్లో నెంబర్ 1 హాస్పిటల్లో కూడా చేయాలని కూడా నేను కోరుకుంటాను. సపరేట్ అంటే ఏం లేదు సార్, మాలల్లోనే ఒక నేర్పించాలి. మామూలుగా అయితే నేను నంద్యాలలో ఉన్నాను సార్. ఇక్కడ లేదు, ఇక్కడ మాలలోనే ఒక సెక్యూరిటీని ఏర్పరిచి మేము మా వరకు నేను ఈ పొద్దుటూరు హాస్పిటల్లో 2000లో సివిల్ సర్జన్ స్పెషలిస్ట్గా రావడం జరిగింది. అప్పుడు నేను మెడికల్ సూపరింటెండెంట్గా, యంగ్ మెడికల్ సూపరింటెండెంట్గా అప్పుడు పొద్దుటూరు రావడం జరిగింది. అప్పుడు ఈ పొద్దుటూరు స్థాయి వచ్చి 100 పడకల హాస్పిటల్. అప్పుడు వచ్చేసి మా అందరి సహకారంతో, మన మీడియా మిత్రులు అయితేనేమి, మన తోటి సిబ్బంది అయితేనేమి, ప్రజాప్రతినిధుల సహకారంతో అప్పట్లోనే ఈ 100 పడకల హాస్పిటల్ను మనము పొద్దుటూరు ప్రజలందరికీ అన్ని విధాల, అంటే 100 పడకల హాస్పిటల్లో అప్పుడు ఓన్లీ 4 స్పెషాలిటీసే ఉండేటివి. అంటే జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్, గైనిక్, పీడియాట్రిక్స్. అట్లా కాకుండా ఇంకా ఈఎన్టీ, ఆప్థమాలజీ, డెర్మటాలజీ, సైకియాట్రీ, ఆర్థో, మొత్తం ఇంకా మన అనస్థీషియా అలాంటి స్పెషలిస్టులు ఇంకా ఎక్కువగా రావాలనే ఉద్దేశంతో, అంటే స్పెషలిస్ట్ సివిల్ సర్జన్ స్పెషలిస్ట్ కానీ ఇంకా అట్లా, అంటే ఒక దాంట్లో ఒకరే కాకుండా 100 పడకల హాస్పిటల్ ఏమవుతుందంటే క్యాడర్ స్ట్రెంత్ ప్రకారము తక్కువ మందే ఉంటారు డాక్టర్స్ కానీ అంతా. సో దాంట్లో భాగంగా మనకు ప్రభుత్వం వారు ఇప్పుడున్న గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారు వరదరాడి సార్ గారు, నేను కూడా హాస్పిటల్ తయారు చేసుకున్నాం. సో 300 పడకల హాస్పిటల్ తయారు చేసుకున్న తర్వాత మనం అనుకున్న విధంగానే మెరుగైన సేవలు అందరికీ అందుబాటులోకి వచ్చాయి. సో పబ్లిక్ కూడా ఎక్కువ కాలం కడపకు పోకుండా ఇక్కడే సర్వీసెస్ అనంతపూరు, నెల్లూరు చేయడం జరిగింది. సో దాంట్లోనే భాగంగా నాకు జాయింట్ కమిషనర్గా మీ అందరి సహకారంతో, మీ అందరి మన సీనియర్ని బట్టి నాకు జాయింట్ కమిషనర్ పోస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ పోస్టు మాకు మా డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్లో డాక్టర్స్కు హయ్యెస్ట్ పోస్ట్ మాది. సో ఈ స్థాయికి ఇక్కడ వచ్చినందుకు మన కడప జిల్లా వాసిగా కూడా నేను చాలా ఆనందపడుతున్నా. అదేవిధంగా నేను డీసీహెచ్ఎస్గా, రెగ్యులర్ డీసీహెచ్ఎస్గా వచ్చినప్పుడు కూడా నేను మన జిల్లాకు ఏదో చేయాలి, కడప జిల్లాకు అనుకుని నేను ట్రై చేశాను. మ్యూచువల్ ట్రాన్స్ఫర్ కూడా ట్రై చేశాను. అప్పుడు నేటివ్ జిల్లాలో పని చేయకూడదు అనే ఉద్దేశంతో నాకు అవకాశం రాలేదు. సో ఇప్పుడు జాయింట్ కమిషనర్గా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని హాస్పిటల్ను డెవలప్ చేసుకునే ఉద్దేశంగా నాకు అవకాశం వచ్చింది. సో దానిలో భాగంగా నేను ఈరోజు నా మిత్రుని కొడుకుని మ్యారేజ్ ఉంటే ఈరోజు సెలవు పెట్టి మా గౌరవ
డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ మేడం గారిని పర్మిషన్ తీసుకొని, మేడం ఈరోజు హాలిడే అయినా నేను నాకు ఇష్టమైన పొద్దుటూరు హాస్పిటల్ నేను విజిట్ చేస్తాను అని చెప్తే మేడం గారిని ఓకే గో హెడ్ అని చెప్పడం జరిగింది. అదేవిధంగా మన గౌరవ శాసనసభ్యులు మన వరదరాటి సార్ గారు కూడా, డాక్టర్ గారు మీరు అప్పుడు కష్టపడి హాస్పిటల్ను మనం స్థాయికి తీసుకొచ్చాము, సో ఇప్పుడు కూడా దాన్ని మీరు ఒకసారి విజిట్ చేసి అక్కడ లోటుపాట్లు ఏమున్నాయో గుర్తించి అది అందరం కలిసికట్టుగా మనం గవర్నమెంట్లో సాధించి మళ్ళీ మనం మెరుగైన సేవలు అందజేస్తామని నాకు చెప్పడం జరిగింది. సో అందులో భాగం కూడా నేను ఇక్కడికి విజిట్ చేయడం కూడా అనుకోవడం. ముఖ్యంగా నాకు ఇష్టం ఏంటంటే నేను ఇక్కడ నుంచి నన్ను ఒక మంచి స్థాయికి 12 ఏళ్ళు ఈ పొద్దుటూరు కాపాడింది కాబట్టి నేను ఈ పొద్దుటూరుకి ఏదో ఒకటి చేయాలా, ఈ హాస్పిటల్లో మళ్ళీ తిరిగి అంటే ఇప్పుడు బాగానే ఉంది కాదని లేదు, ఇంకా ఇక్కడ డాక్టర్లు షార్టేజ్ వచ్చింది. మనము మా మేడం గారిని డిస్కస్ చేసి ఇక్కడ నింపే శక్తి, సపోజ్ ఏదన్నా మనకు ఫైనాన్షియల్గా ఎక్విప్మెంట్ రావాల్సింది, సో మా మేడం గారిని మాట్లాడి సర్వీసెస్ మాట్లాడి, ముఖ్యంగా మనకు అదృష్టం ఏమంటే మన గౌరవ ఆరోగ్య శాఖ మంత్రులు కూడా మనకు పొద్దుటూరులో కొద్దిగా బాగా పరిస్థితులే కాబట్టి, సో సార్ కూడా చెప్తే కూడా సార్ కూడా అంటుంటాడు అప్పుడప్పుడు మా పొద్దుటూరు డిస్ట్రిక్ట్ హాస్పిటల్ బాగుంది, ఆడ సర్వీసెస్ బాగున్నాయని కూడా, అంటే ఎక్విప్మెంట్ కానీ బిల్డింగ్ కానీ ఈ విధంగా బాగున్నాయని కూడా సార్ కొద్దిగా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు కాబట్టి, సో దాంట్లో భాగంగా రావడం జరిగింది. సో నేను ఇక్కడ వచ్చిన తర్వాత ఏం అబ్జర్వ్ చేశానంటే పాపం డాక్టర్స్ కూడా ఒక్కొక్కరే ఉన్నారు, ఒక స్పెషాలిటీస్లో ఒక్కొక్కరే ఉన్నారు. సో ప్రమోషన్ క్యాడర్లో అంటే డిప్యూటీ సివిల్ సర్జన్ క్యాడర్లో ప్లస్ సివిల్ సర్జన్ స్పెషలిస్ట్ క్యాడర్లో డాక్టర్ స్పెషలిస్ట్ కొరత కొద్దిగా ఉంది. సో 350 పడకల స్థాయికి ఒక్కొక్క సింగిల్ డాక్టర్తో పనిచేయడం అనేది కష్టమే. సో అయినా పాపం డాక్టర్స్ సాధ్యమైనంత వరకు వాళ్ళ శాయశక్తులా వాళ్ళు పనిచేస్తున్నారు. సో ప్రభుత్వం కూడా ఈ ప్రమోషన్ ఇవ్వడంలో సివిల్ సర్జన్ స్పెషలిస్ట్ ప్రమోషన్ ఇవ్వడంలో ఆల్రెడీ ఫైల్ రెడీ అయిపోయింది. మేడం గారు కూడా ఇటు తిరిగి మనము ఈ వేకెన్సీస్ను మనము తొందరగా ఫిల్ చేసి పబ్లిక్ మెరుగైన సేవలు అందజేయాలని మా ముఖ్య ఉద్దేశంగా మేము పెట్టుకున్నాము. సో ప్రమోషన్స్ కూడా ఈ నెలలోనే మేము టేకప్ చేస్తాము తప్పకుండా. ఎందుకంటే మనకు గవర్నమెంట్ లెవెల్లో కూడా పై అధికారులు కృష్ణబాబు సార్ అయితేనేమి, మన సిరి మేడం అయితేనేమి, మన మినిస్టర్ గారు సత్యకుమార్ సార్ యాదవ్ అయితేనేమి మొత్తం విల్లింగ్ ఉన్నారు వాళ్ళు ఎట్లా తిరిగి ప్రమోషన్ ఇచ్చి నింపాలని. సో దాంట్లో భాగంగా మనకు ప్రమోషన్లో ఉన్న పోస్టులు నింపేయచ్చు. సో సివిల్ సర్జన్ స్పెషలిస్ట్ అవుతానే నెక్స్ట్ డిప్యూటీ సివిల్ సర్జన్ పోస్టులు కూడా నింపుతాం కాబట్టి అవి కూడా ఎక్కువగా ఇక్కడ వేకెంట్గా ఉండేది డిప్యూటీ సివిల్ సర్జన్ పోస్టులు ఖాళీలు కొద్దిగా ఎక్కువ ఉన్నాయని గమనిస్తున్నాను. సో అవి కూడా ప్రమోషన్లోనే నింపేస్తాం, అది 1 or 2 monthsలో నింపుతాము. అదేవిధంగా సిఏఎస్ పోస్ట్ కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ కూడా జరుగుతూ ఉంది. సో దాంట్లో భాగం కూడా మేము 4వ లిస్టు కూడా ఇప్పుడు తీసుకున్నాం, అంటే ఇక్కడ వేకెన్సీస్ ఇంకా ఫిల్లింగ్ అనేవి తీసుకున్నాము. సో దాంట్లో భాగం కూడా మేము డాక్టర్స్ను నింపేస్తాం. సో దాంతరకు ఈ 1 or 2 monthsలో డాక్టర్స్ షార్టేజ్ మెజారిటీ మేము తగ్గించేస్తాము కాబట్టి అది కూడా నేను గట్టిగా హామీ ఇస్తున్నాను. రెండోది వచ్చేసి ఎక్విప్మెంటు చిన్న ఎక్విప్మెంట్లు కూడా దృష్టికి రావడం జరిగింది కొన్ని విషయాలు. కానీ ఇక్కడ ఏమంటే మనకు హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ కింద ఎన్టీఆర్ వైద్య సేవ కింద నిధులు చాలా ఉన్నాయి, హెచ్డిఎస్ నిధులు ఉన్నాయి. సో అవన్నీ కూడా గౌరవ హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీలో కమిటీలో చర్చించుకొని ఇక్కడే లోకల్గా చాలా మటుకు చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను గమనించింది ఏమంటే మన పొద్దుటూరు హాస్పిటల్లోనే ల్యాబ్ ఉంది, ఎక్సలెంట్ ల్యాబ్ ఉంది మన పొద్దుటూరు హాస్పిటల్లో. అంటే మామూలుగా ఈ యూరిన్ టెస్టు, బ్లడ్ టెస్టు, షుగరు, బీపీ, యూరిన్, షుగరు, హిమోగ్లోబిన్ అట్లా కాకుండా మొత్తం ఆల్ ప్రొఫైల్, మొత్తం హార్ట్ సంబంధించింది కానీ, లివర్ సంబంధించింది కానీ, కిడ్నీ సంబంధించింది కానీ, మొత్తం అన్ని టెస్టులు మన లిపిడ్ మొత్తం జనరల్ టెస్ట్ అన్నీ చేసేయచ్చు. అదేవిధంగా మనకి ఏదైనా గడ్డలు వచ్చి ఉంటాయి, సో గడ్డలు వస్తే కూడా ఎఫ్ఎన్ఎస్ అని సూది ద్వారా మనం చేస్తాము, అది కూడా మనం టెస్ట్ చేయొచ్చు. థైరాయిడ్ టెస్ట్లు కూడా చేసే ఫెసిలిటీ మనకు ఉంది. సపోజ్ ఒక ముక్క పరీక్ష చేయాలా, ఆ ముక్క కూడా మనం పరీక్ష చేసే కెపాసిటీ ఉంది. సో ఆ ఎక్విప్మెంట్స్ కూడా వచ్చి ఉన్నాయి. అది ఒక 2 lakhs అనే ఒక పరికరం ద్వారా అవి తాత్కాలికంగా పెండింగ్ పెట్టున్నారు. ఇప్పుడు మనం సూపరింటెండెంట్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది, మీరు హెచ్డిఎస్ కమిటీలో పెట్టుకొని ఈ ఎన్టీఆర్ వైద్య సేవ నిధుల్లో కూడా మీరు వాడుకోవచ్చు. 2 lakhs అనేది కూడా పెట్టుకొని ముందు ఆ పరికరం ఒకటి వచ్చేస్తే మనకు బయాప్సీ టెస్ట్ కూడా, అంటే మొత్తం కోత చేసి తీసిన టిష్యూ టెస్ట్ కూడా మనం చేసేయచ్చు. అదేవిధంగా మనం ఈ క్యాన్సర్ మార్కర్స్ కూడా ఉంది,
అది కూడా చేసేయచ్చు. అది కూడా ఈ 2 lakhs మిషన్తోనే ముడిపడి ఉంది. సో ఆ 2 lakhs మిషన్ మన సూపరింటెండెంట్ గారు చెప్తే వాళ్ళు కూడా ఓకే అన్నారు. హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీలో పెట్టుకొని ఖచ్చితంగా ఆ ఎక్విప్మెంట్ తెచ్చినామంటే ఇంకా టెస్టుకు నాకు తెలిసి కడప జిల్లాకు కానీ సిటీకి కూడా పోనవసరం లేకుండా పొద్దుటూరునే చేసుకోవచ్చు. సో మనకు పొద్దుటూరు హాస్పిటల్లో ఎక్స్రే మిషన్తో సహా, ఈసీజీ మిషన్తో సహా, అల్ట్రాసౌండ్ స్కాన్ మిషన్తో సహా, సిటీ స్కాను, ఎంఆర్ఐ ప్లస్ బ్లడ్ టెస్ట్, ఈవెన్ క్యాన్సర్ నిర్ధారణ మార్కర్స్ కూడా మనం పెట్టచ్చు. ఆ లెవెల్లో ఉంది కాబట్టి హాస్పిటల్లో పబ్లిక్ అందరూ బయటికి పోకుండా ఇక్కడ ఉపయోగం కోరుకుంటున్నాను. సో మళ్ళీ శానిటేషను కొద్దిగా మనకు ఈ ఓల్డ్ బిల్డింగ్ కావడం వల్ల మనం ఏమో తెలియదు కానీ కొన్ని చోట్ల ఇవన్నీ బ్లాక్లు, డ్రైనేజ్ కొన్ని చోట్ల బ్లాక్లు అయినాయి. సో అవన్నీ కూడా దాదాపు మన గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఎస్టిమేట్ చేస్తే 40 lakhs అవుతాయి అని సార్ కలిసినప్పుడు చెప్పారు నాతో. సో అది కూడా ఎస్టిమేషన్ వేసుకొని మా గౌరవ డైరెక్టర్ మేడం సిరి మేడం గారికి మేము తెలియపరుస్తాము. సో మేడం గారు కూడా ఇటువంటి వాటికి ముందుంటారు కాబట్టి పబ్లిక్ సర్వీస్ చేయాలని శాంక్షన్ చేస్తారని ఆశిస్తున్నాను. అది కూడా అదేవిధంగా కంటి విభాగం ఉంది. కంటి విభాగంలో ఆపరేషన్లు అన్నీ జరుగుతున్నాయి, బట్ బిల్డింగ్ మటుకు డ్యామేజ్ స్థితిలో ఉంది. అది కూడా ఎస్టిమేషన్ వేయమని చెప్పడం జరిగింది ఇంజనీర్స్కి. అది కూడా చేస్తే మనకు బాగుంటుంది. సో నేనేమంటున్నానంటే ఇప్పుడు శానిటేషను అవి పాలసీ టెండర్ పాలసీలో కొత్తగా ఉంది. సెక్యూరిటీ పాలసీ ఆల్రెడీ టెండర్ పాలసీ వచ్చింది. అదేవిధంగా మనకు ఈ స్టెమీ ప్రోగ్రామ్ అనేది ఒకటి ఉంది. హార్ట్ పేషెంట్స్కి మనకు చెస్ట్ పెయిన్ ఏదైనా వస్తే కూడా చుట్టుపక్కల మనం సింపుల్ ఒక ఎనీ పేషెంట్ 30 years అబోవ్ ఉన్న ఎవరైనా చెస్ట్ పేషెంట్ వస్తే గ్యాస్ ట్రబుల్ అనుకోకుండా మన హాస్పిటల్కి వస్తే వాళ్ళు ఈసీజీ తీస్తారు. ఈసీజీ తీసి దాన్ని ఏం చేస్తారంటే హార్ట్ డాక్టర్కి పంపిస్తారు. త్రూ ఫోన్ పంపిస్తే హార్ట్ డాక్టర్ ఆ ఈసీజీని చూసి బాబు మీరు ఇంజక్షన్ వేయండి అంటే ఆ 10 ప్లేస్ అని ఇంజక్షన్ వేసేస్తే ఇమ్మీడియట్గా మన హార్ట్ అటాక్ను రాకుండా మనం నివారించవచ్చు. అట్లా దాదాపు మన పొద్దుటూరులో చాలామందికి హార్ట్ పేషెంట్స్ని కాపాడగలిగినాము. ఇప్పుడు నేను కూడా గమనించింది ఏమంటే ఎస్ఎన్సీ అని ఒకటి ఉంది ఇక్కడ, సిక్ న్యూ బార్ కేర్ యూనిట్. అది పుట్టిన బిడ్డలకు సమస్యలు ఏదైనా వస్తే, బరువు తగ్గినా కానీ, ఉమ్ము నీరు తాగినా కానీ సమస్యలు ఏదైనా వస్తే కూడా బయటకు పోతే ఒక పేషెంట్ మీద వేలలో ఖర్చు అవుతుంది. సో అది లేకుండా మన దగ్గర 20 పడకల ఎస్ఎన్సీ ఉంది. సో ఆ ఎస్ఎన్సీని కూడా ఎక్కువ వాడుకోవాలి. సో హాస్పిటల్లో పుట్టిన బిడ్డను ఎక్కువగా వాడుకుంటున్నారు, బయట పుట్టిన బిడ్డలు మా హాస్పిటల్కి రావడం లేదు, తక్కువగా ఉంది. అది మీడియా ద్వారా బాగా ప్రచారం జరగాలి. ఎందుకంటే అందరు మెడికల్ ఆఫీసర్సు, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు అందరూ, ఎందుకంటే ఇక్కడ ఆ సిక్ న్యూ బార్ కేర్ యూనిట్ అనేది పసిబిడ్డలకు ఉండేదంటే 4 పిల్లల డాక్టర్లు ఉన్నారు, 14 మంది స్టాఫ్ నర్సెస్ ఉన్నారు, ఫుల్ ఎక్విప్మెంట్ ఉంది. కాబట్టి బయట పుట్టిన బిడ్డలు, లో బర్త్ వెయిట్, చిన్న బరువు తగ్గిన పిల్లలు కానీ, అదేవిధంగా ఎలాంటి ఉమ్ము నీరు తాగినట్టు బిడ్డలు కానీ ఎవరైనా వచ్చినా కూడా మాకు వెంటనే ఇక్కడ సంప్రదిస్తే పేషెంట్ను బాగా జరుగుతుంది. సో క్యాజువాలిటీలో కూడా దాన్ని స్ట్రెంథెన్ చేయమని చెప్పాము. క్యాజువాలిటీలో కూడా అంత అంటే ఒకసారి నేను గతంలో ఏ విధంగా ఇక్కడ ఏ విధంగా అని కంపేర్ చేసుకుంటూ దీన్ని ఏదైనా కానీ దట్టు నా సొంత హాస్పిటల్ కాబట్టి దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి దీన్ని మనం సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో ప్రతిదీ వార్డ్స్ కానీ, ల్యాబ్ కానీ, ఎక్స్రే కానీ, సిటీ స్కాన్, ఎంఆర్ఐ కానీ అన్ని విభాగాలు, లేబర్ రూమ్ కానీ, క్యాజువాలిటీ కానీ, మన ఓపీ బ్లాక్ అయితేనేమి పైన అన్ని ఫెసిలిటీస్ అన్నీ క్షుణ్ణంగా పరిశీలించాం. ఎక్కడ ఏ మాత్రం అవకాశం వచ్చినా కానీ దాన్ని మొత్తం సెటరేట్ చేసి మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతో చేస్తున్నాం. అదేవిధంగా డాక్టర్స్ కూడా నేను గమనించింది ఏమంటే వీళ్ళు ఏమంటున్నారంటే మేము 350 పడకల హాస్పిటల్ కాబట్టి ఒక్కొక్కరమే పని భారంతో ఉన్నాం సార్, మేము చేస్తున్నాం కానీ కొన్నిసార్లు పబ్లిక్ ఆశించేంత మేనా మేము ఆశించలేక మేము పనిచేయలేక ఇబ్బంది పడుతున్నాము. ఎందుకంటే మేము నమ్మి పేషెంట్లు చుట్టుపక్కల జమ్మలమడుగు, కమలాపురం, మైదుకూరు నుంచి కూడా మా పేషెంట్లు వస్తుంటారు కాబట్టి, ఈవెన్ చాగల్మారి, అల్లగడ్డ నుంచి కూడా మన పేషెంట్లు వస్తుంటారు కాబట్టి చేయగలుగుతున్నాము. కాబట్టి మీరు తప్పకుండా వెంటనే ఈ ప్రమోషన్ పోస్ట్లో ఉండే స్పెషలిస్ట్ పోస్టులను మీరు భర్తీ చేయండి అని అడగడం జరిగింది. సో వాళ్ళకు కూడా నేను హామీ ఇస్తున్నాను. ఎందుకంటే ఫైల్ ఆల్రెడీ మా మేడం గారు ఇంకా ముందు ఉన్నారు కాబట్టి వెంటనే మేము అది కృష్ణబాబు సార్ కూడా రెడీగా ఉన్నారు, వెంటనే చేసేద్దామని.
సో డాక్టర్ షార్టేజ్ కొరత తీరిపోతుంది. సో ఎక్విప్మెంట్ కూడా చిన్న చిన్న ఎక్విప్మెంట్ ఏదైనా ఉన్నా కానీ వీళ్ళకు ఎన్టీఆర్ వైద్య సేవ ఫండ్స్ ఉన్నాయి, హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ ఫండ్స్ ఉన్నాయి. దట్టు నేను కోరుకునేది ఏమంటే ముఖ్యంగా మన పొద్దుటూరు కూడా డోనార్స్కు ఫిలాంథ్రపిస్ట్కు చాలా మంచి పేరున్న ప్రదేశం కాబట్టి వాళ్ళు కూడా గట్టిగా మొగ్గు చూపి మనము పట్టుకొని ప్రతిదీ మనం ప్రభుత్వం వైపు చూడకుండా ఈ డొనేషన్స్ ద్వారా కూడా కొన్ని చేసుకోమని కూడా నేను సూపరింటెండెంట్ గారికి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. సిబ్బంది ఒక వార్డు స్టాఫ్ నర్స్ కానీ హాస్పిటల్ కానీ సిబ్బంది కొంచెం ఇబ్బంది. అంటే ఇప్పుడు ఏమైందంటే గతంలో ఈ 350 పడకల హాస్పిటల్ని ఈ 450 జీవో కింద అప్పుడు స్ట్రెంత్ ఎక్కువగా ఉండేది. తర్వాత మనకు 378 జీవో ప్రకారము కొన్ని పోస్టులు అనేది వేరే చోటికి సర్దడం జరిగిందన్నమాట. సో ఇప్పుడు వీళ్ళకు ఉన్న క్యాడర్ స్ట్రెంత్ ప్రకారము అయితే ఖచ్చితంగా స్టాఫ్ నర్సెస్ అయితే వేకెన్సీస్ లేవు. వీళ్ళకున్న ఇబ్బంది అంతా వచ్చి స్పెషలిస్ట్ డాక్టర్లు ప్రమోషన్లో ఉన్న పోస్టులు మట్టుకే వీళ్ళకి షార్టేజ్ ఉంది. సో అది ప్రమోషన్స్తో మనం భర్తీ చేస్తాము. కానీ వీళ్ళకున్న క్యాడర్ స్ట్రెంత్ ప్రకారము స్టాఫ్ నర్సెస్ కానీ వాళ్ళు కానీ 1 or 2 పేషెంట్స్ స్టాఫ్ నర్స్ తప్ప కొరత అయితే లేదు. కానీ అది కూడా మనము మేడం గారితో ఒకసారి దృష్టి తీసుకుని పోయి, మేడం ఇది 350 పడకల హాస్పిటల్ కదా, వాళ్ళ స్టాఫ్ కూడా వర్క్ లోడ్ ఎక్కువైపోయింది అంటున్నారు, కాబట్టి దానికి ఏదైనా మార్గం ఉంటే నేను చూస్తాను. ఎంఆర్ఐలో పేషెంట్స్ కొంతమంది ఇబ్బంది జరుగుతుంది, చాలామందికి ఎంఆర్ఐ చేయట్లేదు. ఇప్పుడు ఈ ఎంఆర్ఐ సిటీ స్కాన్ విషయం వస్తే అది మనకు జాయింట్ కమిషనర్ గారి ఇన్స్ట్రక్షన్ మేరకు మేము చేస్తున్నాము, ఎక్కువ చేయాలని చెప్తున్నారు. ఓకే. అంటే ఇప్పుడు నేను రావడము ఫస్ట్ టైం జాయింట్ కమిషనర్ రావడము, ఇంతకుముందు ఇన్ఛార్జ్ జాయింట్ కమిషనర్గా ఉన్న వాళ్ళు విజిట్ చేస్తున్నారు. వాళ్ళు అప్పుడు ఆదేశాలు ఇచ్చి ఉండొచ్చు. అంటే అప్పుడు ఎందుకు ఇచ్చి ఉన్నారంటే సిటీ స్కాను ఎంఆర్ఐ టెస్టులు ఎక్కువగా ఉన్నాయి రాష్ట్రంలో. మిగతా హాస్పిటల్తో పోలిస్తే సిటీ స్కాను ఎంఆర్ఐ తీయడంలో ఎక్కువగా పొద్దుటూరు ఎక్కువగా ఉందన్నమాట. అంటే అబ్నార్మల్ ఫిగర్ అయితే ఉండింది. సో దాని మీద మన గౌరవ పైన అందరూ అధికారులందరూ ఒకసారి విజిట్ చేసి దాని మీద మీరు నిఘా పెట్టండి. ఎందుకంటే మన పీపీపీ మోడల్లో పబ్లిక్ మనం ఫ్రీగా ఇస్తాం కానీ ప్రభుత్వం తరఫున వాళ్ళు మనీ పే చేస్తాం. సో ఇప్పుడు నిజంగా పేద ప్రజలకు అందుబాటులో ఉండి న్యాయం జరిగితే హ్యాపీనే. అనవసరమైన కాంట్రాక్ట్ జాబులకి మిగతా వాళ్ళ జాబులకి పోతే ప్రభుత్వం ఊరుకోదు. కాబట్టి దాని మీద 2-3 సార్లు ఎంక్వైరీ కూడా వేయడం జరిగింది ఇక్కడ. ఇప్పుడు ప్రస్తుతం చూస్తే ఇప్పుడు దాదాపు ఎంఆర్ఐ స్కాన్ కానీ సిటీ స్కాన్ కానీ చాలా తగ్గి ఉన్నాయి ఫిగరు. ముందు గతంలో ఉన్నంత ఫిగర్స్ అందుబాటులో లేవు. ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారంటే డాక్టర్స్, సార్ బయట నుంచి మాకు ప్రెషర్స్ వస్తున్నాయి, వాళ్ళు తీయండి అని. మేము ఇక్కడ లోకల్గా ఉన్నాం కాబట్టి వాళ్ళు బయట ప్రెజర్స్ను మేము తట్టుకోలేక ఎట్లా చేయాలని వీళ్ళు సతమతం అవుతున్నారు. ఎందుకంటే మేమేమో ఎంక్వైరీ చేసి తగ్గించమని చెప్పాము సిటీ స్కాన్ ఎంఆర్ఐ కూడా. నేను ఏం చెప్తున్నానంటే ప్రజలకు కూడా విజ్ఞప్తి ఏం చెప్తున్నానంటే సిటీ స్కాను ఎంఆర్ఐ అనేది ఈవెన్ ఎక్స్రే అనేది కూడా అది నార్మల్ పర్సన్కి మంచిదైతే కాదు. నార్మల్ పర్సన్కి ఎక్స్రే మంచిది కాదు, సిటీ స్కాన్ మంచిది కాదు, ఎంఆర్ఐ మంచిది కాదు. రియల్గా జబ్బు ఉండి తీస్తే వాళ్ళకు న్యాయం జరుగుతుంది. సో అలాంటి వాళ్లకు సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ కానీ, ఎందుకంటే నేనేం చెప్తున్నానంటే మా దగ్గర ఆల్మోస్ట్ అందరు స్పెషలిస్టు ఉన్నారు. డాక్టర్స్, జనరల్ సర్జను, జనరల్ మెడిసిన్, గైనిక్, జనరల్ మెడిసిన్ ప్లస్ ఆర్థో, డెర్మటాలజీ, ఆప్థమాలజీ, ఈఎన్టీ అందరూ ఉన్నారు. కాబట్టి గతంలో ఏమంటే క్యాజువాలిటీలో ఉండే ఎంబీబీఎస్ డాక్టర్లు ఎక్కువగా సిటీ స్కాన్ రాస్తున్నారనేది కంప్లైంట్ ఉంది, ఎంఆర్ఐలు కూడా. సో మేమేమి ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నామంటే మీరు పేషెంట్ వస్తానే క్యాజువాలిటీకి మీరు డాక్టర్ను కాల్ డ్యూటీలో పిలుస్తారు. పిలిచిన తర్వాత ఆ కాల్ డ్యూటీ డాక్టరు చూసి ఇది జినైన్ అనిపిస్తే సిటీ స్కాన్ ఎంఆర్ఐ తీయమని చెప్తున్నాం. ఎందుకంటే ప్రభుత్వం పెట్టింది కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలనే. ఎందుకంటే ఈ సిటీ స్కాన్ ఎంఆర్ఐ కూడా సర్వీసెస్ కూడా
ఆలగడ్డ నుంచి వస్తున్నారు, చగలబన్ నుంచి వస్తున్నారు, జమనూరు నుంచి వస్తున్నారు, కమలాపురం ఏరియా జరగుంట్ల నుంచి వస్తున్నారు, మైదుకూరు నుంచి వస్తున్నారు. కాబట్టి పొద్దుటూరు పాపులేషనే కాదు, చుట్టుపక్కల పాపులేషన్ కూడా దీన్ని వాడుకుంటున్నారు. కాబట్టి నెంబర్ కొద్దిగా పెరగచ్చు. బట్ ప్రభుత్వం నిజమైన పేషెంట్కు జినైన్గా ఉండే పేషెంట్ తీయండి అంటే ఆ స్పెషలిస్ట్ చూసి తీయండి. మనం తీసి ఒక సిటీ స్కాన్ తీసినామంటే 100 ఎక్స్రేలు మెయిన్ రేడియేషన్ ఉంటుంది. ఎన్ని ఎక్స్రేలు? 100 ఎక్స్రేలు రేడియేషన్ తలకి. కాబట్టి ఎంఆర్ఐ కూడా అంతే. కాబట్టి జినైన్గా ఉంటే తీయమండి, ఎవరిని తీయద్దని చెప్పలేదు, ఎవరిని కానీ మీరు తీయద్దని చెప్పలేదు. ఈవెన్ బయట వాళ్ళు కూడా ఒకవేళ ప్రైవేట్ ప్రాక్టీస్లో డాక్టర్ రాసి ఉంటే కూడా పేదవాళ్ళు బయట తీసుకోవాలంటే 1000 ఖర్చు అవుతుంది. కాబట్టి సర్వీసెస్ వాళ్ళు ఎక్కడ చూపించుకోవచ్చు. కాబట్టి మా హాస్పిటల్కి వచ్చిన తర్వాత మా డాక్టర్ కూడా దాన్ని చూసి స్పెషలిస్టు ఓకే అంటే తీస్తాం. ఇలా ఉంటే బాగుంటుంది సార్, ఎందుకంటే బయట నుంచి వచ్చేటోళ్ళకి తీస్తాం. లేదు ఖచ్చితంగా ఆదేశం జరిగింది. బయట నుంచి ఒకవేళ రాసున్న పేషెంట్ డాక్టర్ని మేము వాళ్ళు బయట తీసుకోవాలంటే ఖర్చు అవుతుంది. తర్వాత సిటీ స్కాన్కు డబ్బులు తీసుకోవడం లేదు. బట్ ఎంఆర్ఐ మటుకు ఎంఆర్ఐ పీపీపీ మోడల్లో వాళ్ళకు 3000 రూపాయలు తీసుకొని చేయొచ్చని ఉంది బయట. అంటే డైరెక్ట్గా అంటే అప్పుడు మా డాక్టర్ని కాకుండా డైరెక్ట్. సో నేనేమంటున్నానంటే బయట ఒకవేళ ప్రైవేట్ డాక్టర్లు రాసినప్పటికీ పేదవాళ్ళు బయట తీసుకోలేని పక్షంలో మా హాస్పిటల్కి వచ్చి మా డాక్టర్తో ఇంకోసారి పరీక్ష చేయించుకొని 2 సార్లు అక్కడ చేయించుకున్నా కూడా ఇక్కడ డాక్టర్ ఏం చేస్తారంటే అవసరం లేదు రాస్తాం. బయట డాక్టర్ అదే పేషెంట్ బయట డాక్టర్ రాసిన రాస్తారు. ఇక్కడ వచ్చే డాక్టర్కి ఏమైనా జరుగుతుందంటే ఎందుకు రాసుకునే అవసరం లేదు, బయట రాసుకుంటే రాస్తాం కానీ పంపించేస్తాం. అంటే మనము దాన్ని ఇక్కడ ఒకటి తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు అది అన్నెసరీ రాస్తే మనకు రేడియేషన్ ఎక్కువ వస్తుంది అనేది మన మైండ్లో ఉంది. డాక్టర్స్కి మీరు చదువుకు నేనైనా కానీ సిటీ స్కాన్ ఒకసారి తీసుకున్న తర్వాత మినిమం నేను 6 నెలలు 7 నెలలు వెయిట్ చేస్తాను. వెంటనే రారా అంటే యాజ్ డాక్టర్గా నేను కూడా పోను, తెలుసు. కాబట్టి 100 ఎక్స్రేలు తీసినట్టు మనం ఇంట్లో మన వాళ్ళకు డాక్టర్స్ ఫ్యామిలీస్ కానీ ఎవరైనా మీరు గమనించండి, ఫ్రీక్వెంట్గా సిటీ స్కాన్ ఎంఆర్ఐలు ఎక్స్రే తీసుకుంటారా? తీసుకోరు. కాబట్టి ఇది ప్రజలు గమనించాలా. సో సిటీ స్కాన్ కూడా హెడేక్ అంటేనే సిటీ స్కాన్ తీస్తే పోతుంది అనేది ఒక అపోహ. ఈ అపోహను మనం అందరం కలిసికట్టుగా దాన్ని పోగొట్టాలి. సో మేమేమంటున్నామంటే ఈ ఉన్న సర్వీసు ఎంఆర్ఐ సిటీ స్కాన్ పేద ప్రజలకు అందుబాటులో ఉండాలి. అది గవర్నమెంట్లో అయినా సరే బయట ప్రైవేట్లో అయినా సరే. ఒకవేళ ప్రైవేట్ డాక్టర్ ఎవరైనా కానీ క్లినిక్లో ఉండే డాక్టర్ రాసి సిటీ స్కాన్ ఎంఆర్ఐ రాసినారనుకోండి, రాసిన తర్వాత వాళ్ళకు బయట తీసుకోవాలంటే 6000 10,000 ఖర్చు అవుతుంది. కాబట్టి మా హాస్పిటల్కి వస్తారు, మా హాస్పిటల్లో మా డాక్టర్తో పరీక్ష చేసుకోవాల్సిందే. డైరెక్ట్గా వాళ్ళ ఓపీడీ మీద ఎవరు కానీ సిటీ స్కాన్ ఎంఆర్ఐ తీయరు. సో మా డాక్టర్ చూసి కన్ఫర్మ్ చేస్తాడు, అంటే ఇది పేషెంట్కి ఉపయోగపడుతుందా ఉపయోగపడదా. ఎందుకంటే ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. ఇప్పుడు ప్రభుత్వం కూడా ఈ సిజేరియన్ ఆపరేషన్ల మీద బాగా దృష్టి పెట్టింది. సిజేరియన్ ఆపరేషన్లు ఊరికనే చేస్తున్నారు అనేది ప్రభుత్వం దృష్టి పెట్టి ఈవెన్ ప్రైవేట్ డాక్టర్ కానీ బయట కానీ ఆడిట్ చేస్తున్నాం. మేము మామూలుగా ఒక 100 సిజేరియన్లు చేస్తే 100 డెలివరీలు చేస్తాం, నార్మల్ డెలివరీలు ఒక 20% వరకు అలో చేయొచ్చు. 60%, 70%, 40% సిజేరియన్ చేస్తే ప్రభుత్వం ఒప్పుకోదు. సో అదేవిధంగానే ఈ సిటీ స్కాన్ ఎంఆర్ఐ మీద కూడా అవగాహన కల్పించాలని కోరుకుంటున్నాను. సో నా డెలివరీస్ విషయంలో కూడా మీరు నార్మల్ డెలివరీని మనం ప్రోత్సహించాలా. ఎందుకంటే ఒక సిజేరియన్ ఆపరేషన్ ఇప్పుడు ఇంకో అపోహ ఉంది, ఫస్ట్ టైం సిజేరియన్ ఆపరేషన్ చేసినాము రెండోసారి కంపల్సరీ చేసుకోవాలా అనేది వద్దు. దాన్ని చిన్నగా దాన్ని పోగొట్టాలి. ఎందుకంటే అన్లెస్ ఒక స్పెషలిస్ట్ డాక్టరు ఫస్ట్ సిజేరియన్ చేసినా రెండోసారి కూడా కంపల్సరీ చేయాలా ఇండికేషన్ ఉందన్నప్పుడే చేయాలి. ఊరికనే వీళ్ళు ఫిక్స్ అయిపోతారు, ఫస్ట్ టైం సిజేరియన్ కదా నెక్స్ట్ టైం సిజేరియన్ అని, అది తప్పు. సో ఆ సిజేరియన్ కూడా మేము చాలా మటుకు అవాయిడ్ చేయాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఫ్యూచర్లో వాళ్ళకి చాలా కాంప్లికేషన్స్ వస్తాయి. సిజేరియన్ ఆపరేషన్ చేస్తే పొట్టలో అడిషన్స్ రావడము, కడుపు నొప్పి రావడము, ఇవన్నీ చాలా ఉంటాయి. కాబట్టి అన్నెసరీ దేవుడిచ్చిన శరీరంకి నార్మల్గా పోతుంది. అదే ఎస్. కాబట్టి మేము అందుకనే సిటీ స్కాన్ ఎంఆర్ఐలో కూడా మనము జినైన్ ఉంటేనే అలౌ చేసుకుందాం. ఎందుకంటే మీ డాక్టర్స్ని ఫ్యామిలీలో చూడండి, ఎవరే కానీ ఫ్రీక్వెంట్గా సిటీ స్కాన్ ఎంఆర్ఐ తీసుకోరు, అపోహ. సో స్పెషలిస్ట్ మా దగ్గర కంపల్సరీ చూడాల్సిందే. రేడియాలజిస్ట్ మా దగ్గర ఉన్నారు,
ఆ డాక్టర్ గారికి ఇందాక చెప్పాను నేను, బాబు నువ్వు రేడియాలజిస్ట్ ఉన్నావు, నీవు ఖచ్చితంగా నేను పీపీపీ మోడల్ కదా సార్, ప్రైవేట్ కదా అని వాళ్ళు అన్నారు. అరే బాబు ప్రైవేట్ అయినా మనము బిల్డింగ్ ఇస్తున్నాము, మనము డబుల్ పే చేస్తున్నాము, మన హాస్పిటల్లో అది మనకు కూడా సంబంధించింది కాబట్టి నువ్వు రేడియాలజిస్ట్గా కంపల్సరీ సైడ్ ఇనిషియల్ వేస్తేనే తీయమని చెప్పాను. అంటే న్యాయంగా జెన్యూన్గా ఉంటే తీయమని చెప్తాను. ఇంకోటి ఏమంటే సపోజ్ ఒకవేళ మన రిపోర్టర్ గారు చెప్పినట్టు ఒక డాక్టర్ ఎవరైనా బయట రాసి ఇక్కడ కావాల్సిన నో 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 అన్నారు అనుకోండి, అవి కూడా సూపరింటెండెంట్ గారు బయట క్రాస్ చెక్ చేపించి ఇది జినేనా కాదా అని, జినేనా కానప్పుడు అటువంటి డాక్టర్ల మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. నేను దీని మీద దృష్టి పెట్టింది సార్, ఎందుకంటే ఇక్కడ నిర్లక్ష్యం ఉంది. ఖచ్చితంగా. ఇంకోటి ఏమంటే నేను పేషెంట్స్ని కూడా బయట 2-3 పేషెంట్ కూడా ఇంటర్వ్యూ చేశాను. ఒక పాయిజనింగ్ పేషెంట్ కూడా ఇంటర్వ్యూ చేశాను. చేస్తే కొద్దిగా బాగానే ఉంది సర్వీసెస్ అన్నారు, బట్ శానిటేషన్ అవన్నీ కొద్దిగా ఇంప్రూవ్ కావాలా. సో ఆ శానిటేషన్ ఇంప్రూవ్ కావాలంటే కొన్ని మాడిఫికేషన్ చేశారు ప్రభుత్వం వాళ్ళు. అది టెండర్ ప్రాసెస్లో ఉందన్నమాట. కొత్త టెండర్ ప్రాసెస్ వస్తానే ఇది చేయాలి. రెండోది ఏమంటే నేను వీళ్ళకి ఏం చెప్తున్నానంటే, శానిటేషన్ బాగలేదు, వాళ్ళు మా మాట వినడం లేదు అని కంప్లైంట్ చేస్తున్నారు. మీరు శానిటేషన్ మాట వినలేదు అనేది ఏ అడ్మినిస్ట్రేటర్ అనకూడదు. ఎందుకంటే మనం వాళ్ళకు స్కోరింగ్ ఇస్తాం. సో వాళ్ళు కన్నా శానిటేషన్ బాగాలేకపోతే స్కోరింగ్ తక్కువ వేస్తాము, అంతే కదా, డబ్బులు కట్ అయిపోతాయి. సో వాళ్ళు ఖచ్చితంగా బాగా పని చేయాలి. ఇప్పుడు మన ఇంటికి ఎవరన్నా మనం వర్కర్స్ని పెట్టుకుంటే మనం పని చేయించుకోమా, వాళ్ళకి 4 నెలలుగా జీతాలు. ఓకే, ఈ శాలరీస్ కూడా ప్రభుత్వం ఏమంటే టెండర్ వాళ్ళే ఇవ్వాలి. ఈ 4 months శాలరీస్ కూడా టెండర్లోనే ఉంటుందన్నమాట. ఏమంటే మేము పేమెంట్ ఒకసారి 1 or 2 months లేట్ అయినా కానీ ఎవరైతే టెండర్లో పాల్గొంటారో వాళ్ళు శాలరీస్ పే చేయాలి. సో ఇప్పుడు ప్రభుత్వం దగ్గర మన డబ్బులు ఉన్నాయి, వీళ్ళు బిల్స్ కొన్ని ఇంకా పెట్టమని చెప్తున్నాము యూనిట్ల నుంచి. ఆ బిల్స్ సబ్మిట్ చేస్తే వాళ్ళు రావచ్చు. నిన్న మన గౌరవ ఎమ్మెల్యే గారు వదిలేటి సార్ గారు కూడా విజిట్ చేశారు. శానిటేషన్ వాళ్ళు కూడా 4 monthsగా శాలరీ పడలేదంటే వాళ్ళ కాంట్రాక్ట్ ఫోన్ చేశారంట, 1 month శాలరీ పడచ్చు అని చెప్తున్నారు. సో మేము కూడా ఎందుకంటే వాళ్ళ చిన్న ఉద్యోగస్తులు కాబట్టి మనం కూడా ఆలోచిస్తున్నాం. బట్ ప్రభుత్వం తరఫు నుంచి కూడా పెండింగ్ అయితే బడ్జెట్ పెండింగ్ ఏం లేవు, ఆల్మోస్ట్ అంతా క్లియర్ చేస్తున్నాం. సో ఇక్కడ ఉండే కాంట్రాక్టర్స్ బిల్ సబ్మిట్ చేయాలి, మనం మెయిన్ పెండింగ్ బిల్ సబ్మిట్ చేయాలి. చేస్తే మేము తొందరగా ఇవ్వగలుగుతాము. ప్లస్ మీరు కూడా కాంట్రాక్టర్ ఇప్పుడు ఎవరైతే డాక్టర్స్ బాగా పనిచేసే డాక్టర్స్ని ఎవరైతే చిన్నగా బెదిరిస్తున్నారో వాళ్ళకు కూడా మీరు సహాయ సహకారాలు అందించి అటువంటి వాటిని కూడా మీరు కొద్దిగా కంట్రోల్ చేసి, మెయిన్ ఏమంటే హాస్పిటల్ బాగా శానిటేషన్ బాగా ఉంది. ఎందుకంటే ఒక డాక్టర్ ఇప్పుడు సెక్యూరిటీ గార్డ్స్ వ్యవస్థ కూడా కొత్త టెండర్స్ పిలిచాం. ఎందుకంటే సాక్షాత్తు ఒక గైనకాలజిస్టు సివిల్ సర్జన్ డాక్టర్ అమ్మ హాస్పిటల్లో చైన్ కొట్టేసినారు అంటే 40 మంది సెక్యూరిటీ గార్డ్స్ ఉండి ఏం లాభము. సో ఆ విషయంలో కూడా ఇప్పుడు కొత్తది వచ్చేది, పాత విషయం మాట్లాడుతున్నాను నేను. సో వాళ్ళకు కూడా ఏం చెప్తున్నానంటే, ఇప్పుడు బాబు మీరు ఒక పోలీస్ వ్యవస్థ మాదిరిగా షూ వేసుకోవాలి, హ్యాట్ వేసుకోవాలి, యూనిఫామ్ వేసుకోవాలి, స్టిక్ పెట్టుకోవాలి, విజిల్ వేసుకోవాలని చెప్తున్నాను నేను. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఉన్న శాలరీస్తోనే వాళ్ళు డొనేషన్ కొద్దిగా చేసుకొని ఒక జత 2 జతలు వాళ్ళు సొంతంగా చేసుకొని వాళ్ళు గ్రిప్ ఉంటే పోలీస్ మాదిరి లుక్ ఉంటే బాగుంటుంది. ఎందుకంటే 40 మంది సెక్యూరిటీని మేము డబ్బులు ఇస్తూ ఒక చైన్ స్నాచర్ని మనం పట్టుకోలేకపోయినంటే అది కూడా బాధగా పాత కాంట్రాక్ట్, అది వాళ్ళు వెళ్ళిపోయినారు, కొత్త వాళ్ళు వచ్చారు ఇప్పుడు అది. సో శానిటేషన్ వాళ్ళు కూడా మంచి మనసుతో బిడ్డలు, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు కూడా ఈ హాస్పిటల్ను మనకంటే వాళ్ళు ఎక్కువగా మనం ఏ వస్తువు అయితే చూడమో, ఏ వస్తువు అయితే టచ్ చేయమో ఆ శానిటేషన్ వాళ్ళు ఆ పని చేస్తున్నారు. పాపం శుభ్రంగా మనకు పెడుతున్నారు కాబట్టి వాళ్ళకు జీతాలకు టైం ప్రభుత్వం కూడా ఇస్తూ ఉంది. వీళ్ళు కూడా బిల్లు ఇన్ టైంలో సబ్మిట్ చేయాలా. బట్ ఇప్పుడు కొత్త కాంట్రాక్ట్ పిలిచాం కాబట్టి కొద్దిగా జాప్యము జరిగిండొచ్చు. సో ఏమైనా కానీ శానిటేషన్ బాగుపడాలంటే అక్కడ ఉండే సూపరింటెండెంట్స్ వాళ్ళ స్కోరింగ్ తక్కువ వేసి వాళ్ళ జీతం అమౌంట్ కట్ చేస్తే వాళ్ళ దారికి వచ్చి బాగా పనిచేస్తారు. అది వేరే వాళ్ళ మీద కూడా తోయకూడదు, ఎందుకంటే వాళ్ళకి అధికారం ఉంది. ఇప్పుడు ఇంకోటి ఏమంటే ఇటువంటి మంచి పనుల కోసం అంటే హాస్పిటల్ బాగా శానిటేషన్ బాగుండాలంటే, సెక్యూరిటీ బాగుండాలా, పేషెంట్ బాగుండాలంటే ప్రజాప్రతినిధులు అందరూ సహకరిస్తారు. ఎవరే కానీ నువ్వు నేను కసువు నువ్వు నేను అది టాయిలెట్ క్లీన్ చేయను అంటే ఎవరు సపోర్ట్ చేయరు, ఎందుకంటే శాలరీస్ ఇస్తున్నాం కదా మనం వాళ్ళకి. సో ప్రొద్దుటూరులో నాకు తెలిసి మన మీడియా మిత్రులకైతేనేమి
ప్రజలకు ప్రజాప్రతినిధులకు కూడా మంచి అవగాహన ఉంది. సో ఎవరైతే పాజిటివ్ యాటిట్యూడ్తో సర్వీస్ చేయాలా అనే మూడ్తో ఉన్న వాళ్ళకు ఈ ప్రొద్దుటూరులో బాగా సపోర్ట్ ఉంటుంది. దానికి నేనే నిదర్శనం. 12 ఏళ్ళు పనిచేశాను అంటే నిదర్శనం నేనే. సో దానికి కూడా ఈ ప్రజలందరికీ కూడా ఒకసారి నేను మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.